హలో అండి, నమస్తే. వెల్కమ్ టు పోలీస్ కల్చర్. మనం ప్రీవియస్ వీడియోస్లో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక స్పెషల్ వింగ్ అయిన గ్రేవర్స్ గురించి తెలుసుకున్నామండి. సో అదే కోవకు సంబంధించిన ఇంకొక స్పెషల్ వింగ్ దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం. అదే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిజం. అర్థం కాలేదా? ఆక్టోపస్. ఈ వీడియోలో ఆక్టోపస్ ఎందుకు ఫామ్ అయింది, ఎప్పుడు ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది, మరియు ఈ ఆక్టోపస్లోకి చేరాలంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, చేరిన తర్వాత ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, అండ్ వాళ్ళ శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, వాటి విషయాల్ని ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. మొదటిగా దీని ఇంట్రడక్షన్ చూసుకుంటే ఇది అక్టోబర్ 1, 2007 సంవత్సరంలో దీన్ని ఫామ్ చేయడం జరిగిందండి. ఎలాగైతే గ్రేహౌండ్స్ వారిని నక్సలిజానికి యాంటీగా ఫామ్ చేశారో అదేవిధంగా ఆక్టోపస్ వారిని కాంక్రీట్ ఫారెస్ట్ అంటే నగరాలు పట్టణాల్లో ఉన్న టెర్రరిజాన్ని రూపుమాపడానికి ఈ యొక్క ఆక్టోపస్ను ఫామ్ చేయడం జరిగిందండి. 2012 సంవత్సరంలో అప్పటి సీఎం అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిచే ఒక ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నం అనే ఏరియాలో వీరి కోసం సపరేట్గా ఒక ట్రైనింగ్ సెంటర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. సో వీరి యొక్క ట్రైనింగ్ మరియు వీరి యొక్క డ్యూటీస్ అండ్ ఆపరేషన్స్ ఇక్కడ నుంచే వీరు కొనసాగిస్తుంటారు. ఇక ఆక్టోపస్ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే దీని యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ సపరేట్ నోటిఫికేషన్ ఏమీ ఉండదండి. ఎప్పుడైతే కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలు పడి నోటిఫికేషన్స్ పడి వారి యొక్క ట్రైనింగ్ జరుగుతుందో ఆ జరిగే క్రమంలో ఎప్పుడైతే ట్రైనింగ్ ఇంకా కొద్ది నెలల్లో అంటే 2 లేదా 3 నెలల్లో ముగుస్తుంది అన్నప్పుడు ఈ ఆక్టోపస్ సంబంధించిన మరియు గ్రేవర్స్ సంబంధించిన వారు ఈ ట్రైనింగ్ సెంటర్కి రావడం జరుగుతుందండి. అక్కడే వారికి సంబంధించిన టెస్టుల్ని వారికి పెట్టి అందులో ప్రావీణ్యత పొందిన అంటే మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా ఉన్న వారిని ఎంచుకొని వారి యొక్క వింగ్స్ అంటే ఆక్టోపస్ కానీ గ్రేవర్స్ కానీ తీసుకెళ్తారండి. సో అక్కడ మళ్ళీ వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. సో ట్రైనింగ్ సెంటర్లో సెలెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు 100 మీటర్స్ రన్ పెడతారు, 5 km రన్ పెడతారు, డిప్స్ తీపిస్తారు, ఒక 30 తీయాలంటే డిప్స్ తీయాలి, ఆ తర్వాత చిన్నప్స్ తీపిస్తారు. ఈ విధంగా మనకి ఫిజికల్ సంబంధించిన టెస్టులన్నీ పెట్టి అందులో ఎవరైతే ప్రావీణ్యత పొందారో ఎవరైతే మెరుగు చూపించారో వారిని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఆ తర్వాత వారిని అక్కడి నుంచి ఎప్పుడైతే మనకి కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ బేసిక్ ట్రైనింగ్ అయిపోతుందో అయిపోయిన వెంటనే అక్కడి నుంచి వారి యొక్క ఆక్టోపస్ వింగ్కి తీసుకెళ్ళడం జరుగుతుందండి. యాజ్ లైక్ మనకి గ్రేవర్స్లో కూడా అదే జరుగుతుంది. సో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత టోటల్గా 84 వర్కింగ్ డేస్ ఉంటాయండి. హాలిడేస్ ఇవన్నీ చూసుకుంటే ఒక 3 నెలల కాలంలో మనకి ట్రైనింగ్ అయిపోతుందండి. ఈ ఆక్టోపస్ సంబంధించిన ట్రైనింగ్ అనేది పూర్తవుతుంది 84 రోజుల్లో. సో ఈ 84 రోజుల్లో వారి యొక్క షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ చేస్తే అంటే మార్నింగ్ 5 గంటలకు మొదలు పెడితే మార్నింగ్ సెక్షన్ అంతా పీటీ ఉంటుందండి, అంటే ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. 5 km సంబంధించిన రన్నింగ్ కానీ 10 km రన్నింగ్ కానీ మిగతా ఈవెంట్స్ అంటే చిన్నప్స్ తీపించడం కానీ డిప్స్ కొట్టించడం కానీ ఈ విధమైన ఈవెంట్స్ అనేవి వారు కండక్ట్ చేస్తారండి. మన ఒక ఫిజికల్ దృఢత్వం అనేది పెంచడానికి ఇది పీటీ నిర్వహిస్తారు. ఆ తర్వాత మనకి మధ్యాహ్నం సెక్షన్ చూసుకుంటే క్లాసులు నిర్వహించడం కానీ లేదు అంటే వెపన్ ట్రైనింగ్, వీరి దగ్గర అధునాతనమైన వెపన్స్ ఉంటాయండి ఆక్టోపస్ వాళ్ళ దగ్గర. సో ఆ వెపన్కి సంబంధించిన ట్రైనింగ్ కానీ ఫైరింగ్ నేర్పించడం కానీ వాటిని నిర్వహిస్తుంటారు. ఆ తర్వాత 6 గంటలకి ఈ యొక్క గ్రౌండ్ సంబంధించిన పార్ట్ అనేది అయిపోతుందండి. 6 తర్వాత బ్రేక్ ఇస్తారు. మళ్ళీ 8 గంటలకు మళ్ళీ వారికి సంబంధించిన ఇండోర్ క్లాసెస్ నిర్వహిస్తుంటారండి. సో ఈ విధంగా అప్పుడప్పుడు మనకి అవుట్డోర్ సంబంధించిన ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు, అంటే రోప్ క్లైంబింగ్ ఇవన్నీ నిర్వహిస్తుంటారు. రోప్ క్లైంబింగ్ అంటే ఒక బిల్డింగ్ని తాడు సాయంతో ఆ బిల్డింగ్ ఎక్కడం ఇలాంటి ఈవెంట్స్ని బయటికి తీసుకెళ్ళి ప్రాక్టికల్ ఈవెంట్స్ని వారు కండక్ట్ చేస్తుంటారండి. సో ఈ విధంగా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ విధమైన ట్రైనింగ్ 84 డేస్లో కంప్లీట్ చేస్తారండి, లేదంటే 3 నెలల కాలంలో కంప్లీట్ చేస్తారు. ఈ విధంగా ట్రైనింగ్ అయిన తర్వాత మనం చేసిన ఆ ట్రైనింగ్ మీద టెస్టులు నిర్వహిస్తారండి, అంటే రిటన్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్స్లో కూడా ప్రావీణ్యత చూపించాల్సి వస్తుందండి. అప్పుడు ఎవరైతే ఫిట్గా ఉన్నారో వారిని డ్యూటీస్లోకి ఆక్టోపస్లోకి అలౌ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫిట్గా లేరు అనుకున్నారో వారిని మళ్ళీ వారి యొక్క మదర్ యూనిట్స్కి, అంటే కొంతమంది సివిల్ నుంచి వస్తారు, ఏఆర్ నుంచి వస్తారు, టీఎస్ఎస్పీ నుంచి వస్తారు. సో వివిధ
భాగాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వివిధ వింగ్స్ నుంచి ఈ యొక్క గ్రేవన్స్ ఆక్టోపస్లోకి వస్తుంటారు. సో ఎవరైతే ప్రావీణ్యం సంపాదించారో వారిని ఆ యొక్క యూనిట్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఫిట్గా లేరో వారిని మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అంటే వారి యొక్క మదర్ యూనిట్స్కి పంపించడం జరుగుతుందండి. సో ఎవరైతే ఈ యొక్క ట్రైనింగ్ని కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా సెలెక్ట్ అయ్యారో వారిని ఆల్రెడీ టీమ్స్ ఉంటాయండి, ఆక్టోపస్ సంబంధించిన టీమ్స్ ఆల్రెడీ ఉన్న టీమ్స్లో వీరిని ఒక్కొక్క టీంకి ఇంతమంది అని డిస్ట్రిబ్యూట్ చేసి వారిని టీమ్స్లో కలిపేస్తారండి. ఇది హోల్ రిక్రూట్మెంట్ లేదా ట్రైనింగ్ సంబంధించిన ప్రాసెస్ అండి. ఆ తర్వాత వీరి యొక్క డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి, ఏమేమి డ్యూటీస్ వీరు పెర్ఫామ్ చేస్తారనే విషయాన్ని మనం చూసుకుంటే ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న టెర్రరిజాన్ని రూపుమాపడమే వీరి యొక్క ముఖ్య ధ్యేయం అండి. ఆ విధంగా టెర్రరిజాన్ని నిర్మూలించడానికి కావలసిన ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడం, ఎయిర్పోర్ట్స్ వద్ద వీరు సెక్యూరిటీ ఇవ్వటం, లేదంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్కి సెక్యూరిటీ ఇవ్వటం, ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్లీ ప్రొటెక్టెడ్ పర్సన్స్ అని కొంతమంది వివిఐపీస్ ఉంటారండి, వారికి సెక్యూరిటీ ఇవ్వటం వంటి బాధ్యతను వీరు నిర్వహిస్తూ ఉంటారు. వీరి యొక్క యూనిఫామ్ని చూసుకుంటే డార్క్ బ్లూ కలర్లో ఉన్న యూనిఫామ్ను వీరు ధరించడం జరుగుతుందండి. వీరు ఉపయోగించే ఆయుధాలను మనం ఒకసారి చూసుకుంటే గ్లాక్ 19 పిస్టల్, కోల్ట్ 9mm SMG, ఫ్రాంచి SPAS 15, డ్యూయల్ మోడ్ షాట్ గన్, స్నైపర్ రైఫిల్స్, టేజర్ గన్స్ మరియు కార్నర్ షాట్ సిస్టమ్స్ వంటి అధునాతనమైన ఆయుధాలని ఉపయోగించడం జరుగుతుందండి. ఇక ఆఖరిగా వీరి యొక్క శాలరీస్ ఏ విధంగా ఉంటాయో చూసుకుంటే ఏదైతే వీరు మదర్ యూనిట్స్ ఉంటాయో అంటే లైక్ సివిల్ కానిస్టేబుల్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి సివిల్లో ఉన్నప్పుడు ఒక 30,000 శాలరీ వస్తుంది అనుకోండి, ఇక్కడికి వచ్చాక ఆ 30,000 మీద 50% హైక్ అనేది ఉంటుందండి. అంటే 30,000లో 50% 15,000, మొత్తంగా కలుపుకుంటే 45,000 బేసిక్ శాలరీ అనేది ఇక్కడ కూడా జరుగుతుందండి. మరియు మనం ప్రమోషన్స్ గురించి ఒకసారి తెలుసుకుంటే మనకి ప్రమోషన్స్ అనేది మన మదర్ యూనిట్స్ నుంచే రావాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆక్టోపస్లో వర్క్ చేస్తున్నాను అనుకోండి, నా యొక్క ప్రమోషన్ అనేది నా మదర్ యూనిట్ అంటే ఎక్కడైతే నేను వచ్చానో అక్కడి నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ అనేది నా ఎక్స్పీరియన్స్ రీత్యా అక్కడ నాకు అలాట్ అయితే సో నేను వెళ్ళి అక్కడ ప్రమోషన్ వేసుకొని మరలా వచ్చి ఆక్టోపస్లో జాయిన్ అవ్వచ్చండి. సో ఎప్పటి వరకు మనం ఆక్టోపస్లో కొనసాగవచ్చు అనుకుంటే ఎప్పటి వరకు అయితే మనం ఫిట్గా ఉంటామో, ఎప్పటి వరకు అయితే వారి యొక్క ఈవెంట్స్ వారు కండక్ట్ చేసే ఈవెంట్స్ని రోజువారీ డ్యూటీస్ కానీ రోజువారీ ట్రైనింగ్స్ ఉంటాయి, అంటే మన యొక్క ఫిజికల్ సంబంధించిన టెస్టులు కానీ ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి. వాటిలో పెర్ఫార్మెన్స్ ఇచ్చినంత వరకు మనం ఈ ఆక్టోపస్ లేదా గ్రేవన్స్లో కూడా కొనసాగించే అవకాశం ఉంటుందండి. ఎప్పుడైతే మన ఫిట్నెస్ కోల్పోతామో అప్పుడు మనం వెనక్కి వచ్చేసి మన యొక్క మదర్ యూనిట్స్లో జాయిన్ అయిపోవచ్చండి. సో చూశారు కదండి, ఇది ఆక్టోపస్కి సంబంధించిన ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి. ఇటువంటి మరెన్నో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. పోలీస్ సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అంటిల్ దెన్ జై హింద్.